ఎర్ర దొంగలు రెచ్చిపోతున్నారు. నిఘా వ్యవస్థ కళ్లు కప్పి విలువైన అటవీ సంపదను దోచుకుపోతున్నారు. అడ్డుకుంటే ఎదురు దాడులతో హడలెత్తిస్తున్నారు. తాజాగా ఫారెస్ట్ అధికారుల జాయింట్ ఆపరేషన్ లో భారీగా రెడ్ శాండిల్ పట్టుబడింది. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ సర్కార్ ఎన్ని విధాల ప్రయత్నించినా స్మగ్లర్లు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న ఎర్ర కూలీలు అడవిని అడ్డంగా నరికి తీసుకెళ్తున్నారు. తాజాగా భారీగా ఎర్రచందనం అక్రమ రవాణా సాగిస్తూ పట్టుబడ్డారు. కడప జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కంజిమడుగు అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అటు చిత్తూరు కడప జాయింట్ ఆపరేషన్ కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 40 మంది తమిళ కూలీలు గొడ్డళ్లతో ఎర్రచందనం చెట్లు నరుకుతూ కనిపించారు. అడ్డుకునేందుకు సిబ్బంది ప్రయత్నించగా రాళ్లు గొడ్డళ్లను విసురుతూ ఎదురుదాడికి దిగారు. దీంతో స్పెషల్ పార్టీ సిబ్బంది 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో అంతా పారిపోయారు. 2 స్మగ్లర్లను మాత్రం పట్టుకోగలిగారు. ఇటు ఘటనా స్థలం నుంచి గొడ్డళ్లు, ఆహార సామగ్రి, 40కి పైగా ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కూలీల కోసం వేట కొనసాగుతోంది. ఫారెస్ట్ లో ఎర్రచందనం చెట్లను భారీగా నరికి రహస్యంగా డంపును దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తోంది అటవీ శాఖ.